మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఉద్దేశం దళితులు మనుషులు కాదని. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీ నాయకుడు, వాళ్ళు వీళ్ళిద్దరు కలిసేటప్పుడు ఆయనేమో మీకెందుకురా చదువులు, మీ దగ్గర వాసన వస్తుంది, మీకు రాజకీయాలు అవసరం లేదని చెప్పాడు. చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్, ఆనాడు విప్పుగా ఉన్నాడు. ఆయన దళితులకు రాజకీయం అవసరం లేదని చెప్పాడు. రాకపోగా తెలుగుదేశం పార్టీ వాదాలలో దళిత వ్యతిరేక భావాజలం ఉంది అని ఈ రోజున మళ్ళీ మడకశిర వీరాంజనేయుల మీద చంద్రబాబు నాయుడు ఆ విధమైన ఆరోపణ అవహేళనగా మాట్లాడటాన్ని మేము ధృవీకరిస్తున్నాం. మీరు పక్క రాష్ట్రాల్లో నుంచి కులాలకు సంబంధించిన నాయకులను తీసుకొచ్చిన ప్రచారంలో పెట్టినా, లేదా మీ పార్టీలో ఉన్న దళిత నాయకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు తిట్టించిన, ప్రాథమికంగా నీకున్న భావాజలం దళిత వ్యతిరేకివి అనే విషయాన్ని అనేక మార్లు మీరే మీ మాటల ద్వారా, మీ చర్యల ద్వారా, మీ నిర్ణయాల ద్వారా మీరు ప్రూవ్ చేశారు. మా దగ్గర ఉదాహరణలు ఇప్పటికి నేను 4 ఉదాహరణలు చెప్పాను. రాజధాని ప్రాంతంలో సుమారుగా 54,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయాన్ని కోర్టులో మీ పార్టీ వైపున వేద్యం వేసిన అప్పుడు మీ తరపు న్యాయవాది కోర్టులో చేసిన వాదం ఏంటంటే, సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఏంటంటే, ఆ విధంగా కనుక 54,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆ అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోక్రటికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అన్నాడు. అంటే సామాజిక అసమతుల్యత జరుగుతుంది అని చెప్పాడు. అంటే ఏం జరుగుతుందండి? పెద్ద కులాలు ఉండే చక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండకూడదనే అదేనా నీ పార్టీ భావాజలం అని ప్రశ్నిస్తున్నావు. నువ్వు మారుతావని మీ పార్టీ వాడికి ఆశ ఉంది, ఈ రాష్ట్రంలో ఎవరికి ఆశ లేదు. నాకు తెలిసి మీ కుటుంబ సభ్యులకు కూడా నువ్వు మారుతావని ఆశ లేదు. అందుకే బలవంతంగా లోకేష్ అనే ఒక పనికిరాని రాజకీయ నాయకుడిని ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది మీ పార్టీ. నువ్వు మారలేదు సరిగదా, ఎన్నికలు ఉన్నాయన్న కనీస స్పృహ కూడా లేకుండా ఓ దళిత నాయకుడికి సంబంధించిన ఎమ్మెల్యే కంటెస్టెంట్ని పట్టుకొని టిప్పర్ డ్రైవర్ అని అవహేళన చేశావు. అబ్రహాం లింకన్ ఒకప్పుడు చెప్పులు కుట్టేవాడు, అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు. నెల్సన్ మండేలా అణచివేతకు గురై తిరుగుబాటు ద్వారా నాయకుడిగా ఎదిగాడు. ఈ రోజున అలాంటి ఉద్యమాలు ఏమీ లేకుండా